హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. చాలా మంది విపరీతంగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సో మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో అందరూ ఉంటున్నారు. సో వాళ్ళందరికీ మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఈసారి మరి కంటెస్టెంట్స్ ఎవరు, హోస్ట్ ఎవరు అనే అపోహలన్నీ కూడా అందరిలో ఉంది. కాబట్టి ఆ అపోహలకి మంచి అంటే ఏ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు, ఎవరు హోస్ట్గా కొనసాగబోతున్నారు అని చెప్పేసి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. ముఖ్యంగా చాలామంది వరకు కంటెస్టెంట్స్ ఎవరు వెళ్తారనే ఆసక్తి కన్నా హోస్ట్ ఎవరు అనేది చాలా ఎక్కువ డౌట్ అనేది క్రియేట్ అయింది ఈ మధ్య. ఎందుకంటే 1 వీక్ ఆర్ 10 days బిఫోర్ మనం అనుకున్నాం నాగార్జున గారే మళ్ళీ హోస్ట్గా కొనసాగబోతున్నారని చెప్పేసి. కానీ ప్రస్తుతం చూసుకుంటే కన్వెన్షన్ హాల్ కూల్చివేత జరిగిందనమాట. అది ఒక కబ్జా ల్యాండ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద హైకోర్టులో వాదనలు వాదించుకుంటున్నారు. సో అది ఇంకా ఫైనల్ కాలేదు. బట్ దానికి బిగ్ బాస్ సీజన్ 8కి లింక్ చేసి సీజన్ 8 హోస్ట్గా కింగ్ నాగార్జున గారు కొనసాగకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి అన్నమాట. అలాంటి వార్తలకు కూడా సూటిగా ఒకే సమాధానం ఏంటి అంటే కింగ్ నాగార్జున గారే సీజన్ 8కి కూడా ఆయనే హోస్ట్గా కొనసాగబోతున్నారనమాట. సో ఇదైతే ఫిక్స్ 100%. చాలామంది చాలా వరకు ప్రచారం చేస్తున్నారు, కానీ నాగార్జున గారే హోస్ట్గా కొనసాగబోతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ కంటెస్టెంట్ లిస్ట్ చెప్పే ముందు చాలామంది నా వీడియోల్ని పూర్తిగా చూడట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. పూర్తిగా చూడాలని మనవి. అలాగే చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దట్ యూ కెన్ ఫాలో అస్ త్రూ వీడియోస్ ఫర్దర్లీ అని చెప్పేసి అంటున్నాను. సో అదనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఇతను అందరికీ తెలుసు, లాహిరిలో ఆ మూవీలో హీరో అనమాట. ఇతను అందరికీ తెలుసు. ఇతని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో రికగ్నైజ్డ్ పర్సన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ మాలియక్కల్. ఇతను కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ షోలో కంటెస్ట్ చేశారనమాట. సో రీసెంట్గా చూసుకుంటే కిరాక్ బాయ్స్ అనే వాళ్ళు విన్ అయ్యారు. అతను ఏ విధంగా ఉంటాడు, అతని అగ్రెషన్ ఏంటి, అనే ఏ విధంగా గేమ్ ఆడతారు అనే అంతా కూడా అక్కడ బాగా పర్ఫామ్ చేయడం అయితే జరిగింది. సో అందువల్లనే సెలెక్ట్ అయ్యారనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాష్మి గౌడ. ఈవిడ సీరియల్ యాక్ట్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. ఈయన సినిమా హీరో అనమాట. కొన్ని సినిమాలే చేశాడు, కానీ పెద్ద పెద్ద సినిమాలు కాదు, చిన్న చిన్న సినిమాలు ఒక 4 or 5 మూవీస్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఈవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. నైనికా డాన్సర్. ఈవిడ మాత్రం దీలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు కాబట్టి అప్పట్లో ది ప్రోగ్రామ్ అనేది మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రోగ్రామ్ నుండి నైనికా డాన్సర్. అండ్ నెక్స్ట్ అభయ్ నవీన్. పెళ్లిచూపులు మూవీలో ఈయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారనమాట. మంచి కామెడీ యాంగిల్ అయితే ఉంది. సో చూడాలి మరి బిగ్ బాస్ హౌస్లో ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనేది వేచి చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ కిరాక్ సీత. ఈవిడ బేబీ మూవీలో ఒక కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే బేబీ మూవీ మొత్తం మీద ఆ స్టోరీ ఈవిడ ఆ సీన్ క్రియేట్ చేస్తుంది అనమాట. లైక్ హీరోకి అండ్ ఇంకో అతను ఉంటాడు కదా విరాజ్, అతనికి హీరోయిన్కి వీళ్ళు ముగ్గురిని ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేది ఈవిడ చుట్టే తిరుగుతుంది స్టోరీ అనమాట. సో అలా ఈవిడ గురించి చెప్పాలంటే ముందుగా ఒకప్పుడు జనరల్గా ఇస్తూ ఉంటారు కదా రివ్యూస్, మూవీ రివ్యూస్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవారనమాట. ఈవిడ కూడా వెళ్ళబోతున్నారనమాట. చూడాలి మరి అక్కడ ఎలాంటి డ్రామా క్రియేట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఈవిడ మీద ఉంది. చూడాలి మరి ఏ విధంగా అవుతుందని చెప్పి. కయ్యూమ్ అలీ. ఇతను అలీ వాళ్ళ బ్రదర్ అనమాట. ఇతను చాలామంది వరకు తెలుసు, బట్ ప్రస్తుతం అయితే స్క్రీన్ మీద ఎక్కువ కనబడకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఎక్కువ తెలియకపోవచ్చు. పాత సినిమాలు చూస్తే మీకు తెలుస్తారనమాట. ఈయన అలీ వాళ్ళ బ్రదర్. ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ విష్మయ్ శ్రీ. ఈవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. రీసెంట్గా ఈవిడ ఇన్స్టా ఓపెన్ చేస్తే కనుక పోస్ట్ పెట్టడం జరిగింది. మిస్ యూ ఆల్, కొన్ని రోజుల వరకు మిమ్మల్ని నేను ఇన్స్టాలో ఉండలేను, సో మిస్ యూ ఆల్ అని చెప్పేసి స్టోరీ పెట్టారనమాట. సో అందులో కొంతమంది చేస్తూ ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు, లైక్ నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా వెళ్ళబోతున్నాను. సో అలాంటి కైండ్ ఆఫ్ సమ్ హింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ. ఈవిడ చాలా షోస్లో యాంకర్గా చేశారు అండ్ డాన్సర్గా చూసాము అండ్ యాక్ట్రెస్ కూడా.
ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారనమాట. సో చూడాలి ఈవిడ రోల్ ఏ విధంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అనేది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది, లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కిరాక్ సీత, నైనికా డాన్సర్, యాష్మై గౌడ అండ్ ఆదిత్య ఓం, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రికగ్నైజ్ పీపుల్ ఎట్లా ఉంటారు, మరి నిజ జీవితంలో ఎట్లుంటారు, స్క్రీన్లో మనం చూసాం కదా. సో అదొక క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేస్తున్నారనమాట. బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఏ విధంగా ఉంటుందనేది చాలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళ టీం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతూ చౌదరి. ఈవిడ రీసెంట్గా చూసుకుంటే దావత్ ప్రోగ్రామ్ చేస్తారనమాట. ఈవిడ యాంకర్గా దాంట్లో చేశారు. అండ్ ఈవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ యాక్ట్రెస్ కూడా. ఈవిడ గురించి అయితే ఫస్ట్ చాలా రోజుల నుండి ఒక బజ్ అనేది క్రియేట్ అయ్యింది, ఈవిడ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి. అండ్ ఇన్స్టాలో కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ యాక్టివ్గా ఉండడం మనం చూసాం. మరి చూడాలి మరి. అండ్ ఇంకోటి ఏంటంటే రీతూ చౌదరి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు ఏంటి అనేది మనం తెలీదు, ఎందుకంటే కన్ఫర్మ్ అయిన లిస్ట్ అయితే మన వరకు వచ్చింది. సో చూడాలి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు ఏంటి అనేది తెలీదు. సో కన్ఫర్మ్ అయిన లిస్ట్ అయితే మన దగ్గరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగా మణికంఠ. ఈయన ఇన్ఫినిటీలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ చూడాలి, ఈయన ఫోటో చూడంగానే కొంచెం లైక్ లవర్ బాయ్ లాగా కనిపిస్తారనమాట. మరి ఎలాంటి లవ్ యాంగిల్ క్రియేట్ చేస్తారు, సో బిగ్ బాస్ హౌస్ ఏమైనా ఆ విధంగా ప్లాన్ చేశారు ఇతను పెట్టడం వెనకాల ఏంటి కారణం అనేది ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష అనే వ్యక్తి రీసెంట్ టైంలో టీవీ షోస్లో కానీ డిజిటల్ మీడియాస్లో కానీ చాలా ఇంటర్వ్యూస్లో కనపడ్డారు. లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళ ఇష్యూ మధ్యలో స్టాండ్ తీసుకొని రాజ్ తరుణ్ వైపు ఒక న్యాయ పోరాటం అనేది చేశారు. అండ్ అందులో కాంట్రవర్సీలు కూడా జరిగాయి, అది ఇప్పటికీ కొనసాగుతుంది. అండ్ వితిన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి కేసు ఉంది, నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు మాట్లాడాలి, ఈయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మరి బయట నుండి ఎవరు పోరాటం చేస్తారు రాజ్ తరుణ్ వైపు నుండి అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. మరి ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు ఏంటి అని తెలియదు. బట్ ఇతని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే ఒక లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళ ఇష్యూ మీద లావణ్య చాలా సీరియస్గా చెప్పు కొడుతుంది. అయినా కానీ దాన్ని మరీ ఓవర్గా రియాక్ట్ కాకుండా బ్యాలెన్స్డ్గా చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యువేషన్ని. మరి చూడాలి అలాంటి సిచ్యువేషన్లు మరి బిగ్ బాస్లో ఎన్నో వస్తాయి కదా, మరి ఆ టైంలో ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్స్ని అనేది మనం చూడాలి. సో ఒక స్పెషల్ కన్సర్న్ అయితే ఇతని మీద ఉంది అని చెప్పుకోవచ్చు. చాలామంది వరకు ఇతన్ని టార్గెట్ చేయడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి. సో ఇది అనమాట బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటి వరకు కంటెస్టెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో 100%గా వాళ్ళ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇదనమాట బిగ్ బాస్ సీజన్ 8 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.